ఓకే, ఎంతమంది సంతోషంగా ప్రభుని ఆరాధించాలి, దేవుని మందిరంలో కనబడాలి, దేవుని ప్రజలతో సహవాసం చేయాలని ఇష్టంతో ఇక్కడికి వచ్చారు? చెప్పండి, ఎంతమంది సంతోషంగా? పిల్లలకి సంతోషం, కష్టంగా ఉంది. మహాలక్ష్మి కష్టంగా ఉందా? మరి పైకెత్తు గట్టిగా. సంతోషం, చాలా మంచిది. దించేయండి. 1 నెల దాటింది మనం ఈ స్థలంలో కూడుకుని స్టార్ట్ చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా ఏమవుద్దంటే పాత పడతాయి. పాత పడుతూ ఉంటాయి. ఎవరన్నా మేము ఊరు వెళ్ళినప్పుడు ఫస్ట్ డే చాలా ఎక్సైటింగ్, అందరూ మాట్లాడతారు. 2వ రోజు కొంచెం, 3వ రోజు ఎవరైనా మమ్మల్ని చూడలేదు అంటే వాళ్ళు వచ్చి కొంచెం 4 రోజుల నుంచి పాత పడిపోయారు కదా అంటారు. ఏమంటారు? పాత పడ్డారు కదా అంటారు. కొన్ని రోజులు అయితే మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారు అని అంటారు. సో అట్లా పాత పడిపోయిన పరిస్థితులు మందిరంలోనూ సహవాసంలోనూ ఉండకూడదు. ఎప్పుడు క్రొత్తగానే ఉండాలి, ఎప్పుడు ఆశగా ఉండాలి, ఎప్పుడు మా సహోదరులతో కలుస్తాం అనే ఆశ కదా. లోకంలో చాలా రోజులు, ఎక్కువ గంటలు లోకంలో గడుపుతాం, దేవుని ఇంట్లో కొద్ది సమయమే గడుపుతాం. కానీ ఇక్కడ మనం పొందిన ఆ సహవాసంలోని శక్తిని, ఆనందమును మనం వారమంతా కూడా మనం గడపడానికి పెట్రోల్ నింపుకుంటాం కదా, పెట్రోల్ నింపుకొని ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్ళాలి అట్లా. కాబట్టి ప్రభుని ఆరాధించడానికి వచ్చాము. నేను కొద్దిగా కొన్ని మాటలు దేవుని వాక్యంలోంచి చూద్దాం. 103వ కీర్తనలో ప్రభుని ఆరాధించడానికి, ఒక ప్రైజింగ్ మై సేవియర్ ఆల్ ద డే లాంగ్ అంటే మన ప్రభువుని ఆరాధించడానికి, రోజంతా కూడా స్తుతించడానికి మనము సిద్ధముగా ఉండి, మరి 103వ కీర్తనలో ఉన్న విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. 1 నుంచి 5 వచనాలు మనం మార్చి చదువుకుందాం. Psalm 103, 1 to 5. 103వ కీర్తన 1 నుంచి 5 వరకు మనం మార్చి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న. మనం మార్చి చదువుకుందాం. నేను మొదటి చరణం చదువుతున్నాను, మార్చి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మీ ఎదుట నేను ఈ రీతిగా కనబడ్డము, ఇది నీ ఏర్పాటు. చాలామంది మాకంటే సంపన్నులు, ధనవంతులు, జ్ఞానులు, గొప్పవారు ఈ లోకమును విడిచిపెట్టారు. నీ దయను మేము పొంది ఇంకను ఈ లోకంలో సజీవులుగా ఉన్నాం. మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని పూజించడానికి, నిన్ను కీర్తించడానికి మా నోళ్లను, మా హృదయాలను, మా మనసులను మీరు తెరవమని, మీ వాక్యపు వెలుగులో ప్రభా మీరేమై ఉన్నారో మేమేమై ఉన్నామో మేము చూసుకుని నిన్ను ఆరాధించడానికి సాయం చేయమని, అల్పున్న అయ్యో బిడ్డను ఒప్పుకుంటూ నాయన మీరే సాయం చేస్తున్నామని, వచ్చిన బిడ్డల బట్టి వందనాలు, రాని వారిని కూడా తీసుకురామని, మా దృష్టి అంతా మీ మీద. క్రీస్తు మా మధ్యలో సింహాసనాసీనుడిగా ఉన్నాడని మేము ఆ యొక్క స్పృహతో, ఎంతో భయంతో, వణుకుతో మేము ఆయన ఆరాధనకి సిద్ధపడడానికి ఆయన నీ వాక్యం ఇలాగ సాయం చేస్తున్నామని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దావీదు చక్కని పాటలు రాసేవాడు. దావీదు మంచి యుద్ధాలు పోరాడినవాడు. దావీదు ప్రజలను పాలించినవాడు. ఈ విషయాలన్నీ కూడా నిన్న సాయంకాలం రాత్రి కూడా వేరే ఒక మీటింగ్లో షేర్ చేసుకున్నాం. డేవిడ్ వాజ్ ఏ గుడ్ వారియర్. దావీదు దేవుడు నేర్పించిన యుద్ధాన్ని నేర్చుకుని మంచి నిపుణుడిగా,
నేర్పరిగా, మంచి వారియర్గా తయారయ్యాడు. దేవుని యొక్క శిక్షణ ట్రైనింగ్ పొందాడు. దాని తర్వాత దావీదు మంచి రూలర్ అయ్యాడు. రూలర్ అంటే పాలకుడు, రాజు అయ్యాడు. అది కూడా ఎట్లా అంటే దేవుని మీద ఆధారపడి అట్లా రూలర్ అయ్యాడు. అయ్యా నేను ఎప్పటి వాడిని అనేవాడు ఎప్పుడు. మనం కూడా ఎప్పుడు ఏమనాలా, అది ఊరుకో అనడానికి కాదు, వాస్తవమే అది. నేను ఏపాటి వాడిని, నేను ఎంతటి వాడిని అంటాడు. నేను చాలా గొప్పవాడిని, నన్ను రాజు చేసావు అంటే ఇక మిగతా వాళ్ళు ఎవరికి అది లేదు, నేను ఒక్కడనే గొప్పవాడిని అని అనుకునే మాట ఎప్పుడు కూడా దావీదు అనుకోలేదు. హీ వాజ్ ఏ రూలర్ ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్. సో హియర్ ఫస్ట్ ఏంటంటే వారియర్ ట్రైన్డ్ బై ద లార్డ్, రూలర్ ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్, దేవుని మీద విశ్వాసం ఉంచి అయ్యాడు. దాని తర్వాత ఏ సింగర్ ట్యూనింగ్ ఫర్ ద లార్డ్ అంటే ఏంటంటే ట్యూనింగ్ చేస్తారు కదా వాయిద్యాలు, మన తబలా కొట్టేటప్పుడు కానీ గిటార్ కానీ ఏ వాయిద్యం అయినప్పటికీ దాన్ని ట్యూన్ చేస్తారు. దానికి సరిగ్గా ఇక స్ట్రింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. కాబట్టి దావీదు కూడా తన గొంతును, తన జీవితాన్ని మరి దేవుని కొరకు ట్యూన్ చేశాడు. ట్యూనింగ్ ఫర్ ద లార్డ్, ఎ సింగర్ ట్యూనింగ్ ఫర్ ద లార్డ్. దాని తర్వాత దావీదు మంచి తండ్రిగా అయ్యాడు. నిన్న బర్త్డే విషయంలో ఈ విషయాన్ని చెప్పాను నేను. అయితే ఎ ఫాదర్ టర్నింగ్ హిస్ పీపుల్ టు ద లార్డ్, అంటే ఒక రాజుగానే కాదు, ఆ దేశానికి ఒక తండ్రిగా ఉండి తన దేవుని ప్రజలను దేవుని వైపు త్రిప్పడానికి ఒక మంచి తండ్రిగా ఉన్నాడు. ఎ ఫాదర్ టర్నింగ్ హిస్ పీపుల్ టు ద లార్డ్. సో దేవుడు దావీదుని చాలా రకాలుగా అద్భుతంగా వాడుకున్నాడు. దావీదు మంచి గాయకుడు, దావీదు మంచి ఆరాధకుడు. దావీదు నుంచి మనం కొన్ని విషయాలను తెలుసుకొని, అయ్యా దావీదు గారు మాకు కొంచెం దేవుణ్ణి ఆరాధించడం మాకు నేర్పించండి అని అడిగామనుకోండి, ఆయన అనేకమైన కీర్తనలు చూపిస్తాడు. అయితే ఈరోజు 103వ కీర్తనలో దావీదు కీర్తన. అన్ని కీర్తనలు దావీదు కీర్తనలు కావు, కొన్ని కీర్తనలు దాదాపు 75-76 కీర్తనలు దావీదు రాశాడు. మిగతావి ఇంకా చాలామంది రైటర్స్ రాశారు. అయితే 103వ కీర్తన మట్టుకు దావీదు రాశాడని ఉంది. మీ బైబిల్లో టైటిల్ ఉంది అక్కడ, దావీదు కీర్తన అని ఉంది. అవే దావీదు కీర్తనలు. మిగతావి ఏవేవంత టైటిల్స్ రాస్తుంటాయి అవి వాళ్ళు రాసినట్టు. సో దావీదు ఇక్కడ 5 వచనాల్లో 5 రకాలైన విషయాలు మనకు తెలియజేస్తాడు ఆరాధించడంలో. ఏమిటనంటే తనేమై ఉన్నాడో అనే విషయాలు చెప్తాడు. 5 విషయాలు చెప్తాడు. తనేమై ఉన్నాడో. ఆరాధన అంటే ఏంటో తెలుసండి, దేవుడు ఏమై ఉన్నాడో అని తెలుసుకోవడం మొదటిది. దాని తర్వాత నేనేమై ఉన్నానో తెలుసుకోవడం, నాకు దేవునికి మధ్యలో సంబంధం ఏర్పడిన అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకుని ఆరాధించడం. నేనేమై ఉన్నానో, దేవుడు ఏమై ఉన్నాడు, నాకు దేవునికి పొత్తు ఏంటి, నాకు దేవునికి సంబంధం ఏంటి అనే విషయాలను జ్ఞాపకం చేసుకుని ఆయనను ఘనపరచడం. కాబట్టి 103వ కీర్తనలో ఇక్కడ మొదటి 5 చరణాల్లో మనం చూసినప్పుడు చక్కగా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అని ఆరంభించబడింది ఈ కీర్తన. ఈ కీర్తన ముగింపు కూడా అట్లనే ఉంటుంది. కావాలంటే చూడండి, చివరి చరణంలో ఏముందో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అనుందా. కాబట్టి అదే ట్యూన్, అదే దాంతో మొదలుపెట్టాడు, దానితోనే ఎండ్ చేశాడు. దాన్ని నా ప్రాణమా అని చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా అని చెప్తున్నాడు. ఇప్పుడు నేనేమై ఉన్నానో అని తెలుసుకొని, దేవుడేమై ఉన్నాడో అని తెలుసుకొని, నేను నా ప్రభువుని నా ప్రాణముతో ఆరాధించాలనే ఆశ తపన దావీదు ఉంది. ఇప్పుడు రండి, దావీదు కొన్ని తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. చూడండి, నేను కొన్ని మాటలే చాలా క్లుప్తంగానే చెప్పాలని నేను నిశ్చయించుకున్నాను. సో 103:3లో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. మొట్టమొదటిగా దావీదు ఏమై ఉన్నాడు అని అంటే దోషముతో నింపవాడు. దోషి అని ఎక్కడంటారు? దోషి నిర్దోషి అనే ఆ మాటలు కోర్టులో. ఇప్పుడు దావీదు తను కోర్టులో చూసుకుంటున్నాడు. కోర్టులో బోన్లో నిలబడ్డాడు. బోన్లో నిలబడితే దావీదు నువ్వు దోషి అని చెప్తున్నారు, లోకం చెప్తుంది, అక్కడ ఉన్న అడ్వకేట్స్ అందరూ కూడా చెప్తున్నారేమో. అప్పుడు దావీదు దేవుని వైపు చూసి, మరి తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దోషి అని చెప్తున్నారు, కానీ దావీదు పైకి చూసి అంటున్నాడు,
దేవా నీవు నా దోషములన్నింటినీ ఏం చేసేవాడువు? క్షమించువాడు. సో దావీదు మొట్టమొదటిగా తాను ఎట్లా చూసుకుంటున్నాడు? క్రిమినల్ ఇన్ కోర్ట్, న్యాయస్థానంలో ఒక దోషిగా చూసుకుంటున్నాడు. నిజంగా చూస్తే న్యాయస్థానంలో మనం అందరిని నిలబెట్టినప్పుడు మనం ఏదో పెద్ద మర్డర్లు చేయలే, అంటే పోలీసులు వచ్చి పట్టుకునే అంత ఎవిడెంట్గా మనమేమి దొంగతనాలు చేయలేదు, మనమేమి మర్డర్లు చేయలేదు, కానీ అంత మట్టుకుని మనం నిర్దోషులమా? మన మనసులలో, మన హృదయములలో దేవుని న్యాయస్థానం ఎదుట నిలబడే యొక్క ఆ ధైర్యం లేని వారం ప్రతి ఒక్కరం దోషములతో నింపబడిన వారు. కాబట్టి దావీదు కూడా అదే ఒప్పుకుంటున్నాడు. ఏంటంటే, అయ్యా నేను కోర్టులో ఒక క్రిమినల్గా ఉన్నాను, నేను చేసిన ఈ యొక్క దోషములు పాపములు నన్ను వెంటాడుచు ఉండగా అయ్యా ఎవరు నన్ను క్షమిస్తారు అనుకున్నప్పుడు నీవే నా దోషములను క్షమించువాడవు. మొట్టమొదటిగా క్రిమినల్గా తను తాను చూసుకుంటున్నాడు. రెండవదిగా చూస్తే రండి, ఇప్పుడు నా దోషములు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, లేక నీ రోగములన్నిటినీ కుదుర్చువాడు. నీ సంకటములన్నిటినీ అన్నప్పుడు రోగములు అనేది, రోగములను కుదుర్చువాడు అని అంటే ఇప్పుడు రోగం అంటే ఏంటి? తను ఏంటి అన్నట్టు? రోగి, తను రోగి, పేషెంట్. ఇప్పుడు తను రోగముతో ఉన్నవాడు అంటే ఎక్కడున్నట్టు? రోగి ఎక్కడుంటాడు? హాస్పిటల్లో ఉన్నాడు. క్రిమినల్ ఇన్ కోర్ట్, ఎ పేషెంట్ ఇన్ హాస్పిటల్. ఒక ఆసుపత్రిలో ఒక రోగిగా ఉన్నాడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఆ రోగాలను కుదిర్చేవాడు దేవుడు అని దావీదుకి అర్థమయ్యి, నా రోగములన్నిటినీ కుదుర్చువాడు. నేనైతే ఒక రోగిని, పాపరోగం అయి ఉండొచ్చు, మరి ఇంకా అనేకమైన రోగాలు అయి ఉండొచ్చు. మరి నామాన్ అనే అతనికి చాలా సంవత్సరాలుగా రోగం ఉండింది. పైన మాత్రం మంచి కమాండర్ దుస్తులు వేసుకున్నాడు, కానీ నయమాన్ కదా, నయమాన్ మరి సిరియా దేశపు ఆ యొక్క సైన్యాధ్యక్షుడు. ఆయనకు ఉన్న రోగము ఎవరు తగ్గించలేకపోయారు. ఒక చిన్నది వెళ్ళింది, దేవుడు అద్భుతంగా చేస్తాడు కదా. ఒక్కోసారి మనం పట్టుబడేది, ఒక్కోసారి మనం జైల్లో పెట్టబడేది, ఒక్కోసారి ఇబ్బందులు గుండా వెళ్లాల్సి వచ్చేది, కొంతమందికి రక్షణ ఇవ్వడానికి. ఆ అమ్మాయి పేరు కూడా తెలియదు కదా, ఆ అమ్మాయి వెళ్ళింది. ఆ యొక్క సైన్యాధ్యక్షుడు బయటేమో గంభీరంగా ఉంటాడు, కానీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ చిన్నపిల్ల బట్టలు ఉతుకుతుందేమో, ఆ చిన్నపిల్ల ఇంట్లో పనులన్నీ చేస్తుంది కదా. అప్పుడు ఆ బట్టలకేంటి అంతా కూడా ఒక రకంగా వాసన వస్తుంది, ఒక రకమైన మరి రక్తం అంటుకుంది, లేకపోతే ఏంటి అమ్మగారు అంటే అది అయ్యగారికి కొంచెం ఇబ్బంది ఉందలే, స్కిన్ ప్రాబ్లం ఉందలే అంటే. అవునా ఏంటి అని అంటే కుష్ఠరోగం ఉంది. అంత చిన్నగా చెప్తారేంటి అమ్మగారు? కుష్ఠరోగం ఉంటే మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వస్తే ఆయన ప్రవక్త, ఆయన దైవజనుడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తాడు, రోగము తగ్గుతుంది, ఎందుకంటే జీవం గల దేవుడు అని చెప్పింది. ఆ మాట నయమానికి చెప్పింది. నేను ఇశ్రాయేలు దేశాన్ని గెలిచాను, నన్ను అక్కడికి వెళ్ళమంటావా అని అనలేదు. వెళ్ళాడు. ఎలీషా లోపల నుంచి ఒక ప్రిస్క్రిప్షన్ పంపించాడు, లోపలికి వెళ్ళా. ఎలీషా బయటకు కూడా రాలే. ఎలీషా ప్రిస్క్రిప్షన్ పంపించాడు, వెళ్ళి ఆ యొక్క యోర్దాను నదిలో 7 సార్లు మునకవే అన్నాడు. అప్పుడు నామాను మరి అక్కడ వచ్చింది ప్రాబ్లం ఏంటంటే, నదులు మా దగ్గర లేవా, మా దేశంలో లేవా అని అన్నాడు. అప్పుడు దాంట్లో సేవకుడు ఒక ఆయన వచ్చి, అయ్యా నిన్నేమన్నా మండలు అడిగాడా, మాణిక్యాలు అడిగాడా, నిన్నేం అడిగాడు, నువ్వు వెళ్ళి మునక వేయమంటే చాలు, మునకేస్తే చాలు అన్నాడు కదా అని అంటే, అప్పుడు నయమాన్ వెళ్ళాడు. మునక వేయడానికి బట్టలు ఉంచుకుని మునకేస్తారా, తీసేసి మునకేస్తారా చెప్పండి? తీసేసి వేయాలి కదా. ఇప్పుడు అనుకోకుండా పడిపోతే బట్టలు తడిచిపోతాయి, కానీ ఇప్పుడు మునక వేయమన్నప్పుడు బట్టలు తీసేయాలి. ఇప్పుడు సైన్యాధ్యక్షుడిగా వచ్చిన బట్టలన్నీ, తన మెడల్స్ అన్నిటినీ తీసేయాలి. అంటే తన గర్వాన్ని, తన అహంకారాన్ని పక్కన పెట్టాలి, దేవునికి లోబడాలి. 7 సార్లు, ఒకసారి కాదు, ఒకసారి మునిగాడు తగ్గిందా, రెండోసారి మునిగాడు తగ్గిందా, 3, 4, 5, 6 తగ్గలే. మనమైతే ఏమంటాం, కొంచెం కొంచెం అన్న తగ్గాలిగా. ఒకసారి మునికేసినప్పుడు ఒక 10% తగ్గాలిగా, రెండోసారి మునికేసినప్పుడు ఇంకా కొంచెం తగ్గాలిగా చూసుకుంటాం. నో, తగ్గలేదు.
7 సార్లు మునకేది. 7వసారి మునకేసి లేచినప్పుడు లేత చర్మం వలె అయిపోయింది. సంకటములను కుదుర్చువాడు ఆయనే అని నయమానుకు తెలిసింది. వెంటనే వచ్చాడు, ఆ బట్టలు వేసుకుని వచ్చాడు. ఇప్పుడు గర్వం లేదు, తన బట్టలే వేసుకున్నాడు, కానీ జీవం కలిగిన దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని ఎలీషా దగ్గరికి వచ్చి ఏవో కానుకలు అర్పించాలనుకుంటే ఎలీషా అన్నాడు, నీ కానుకలు నాకు అవసరం లేదు, జీవం గల దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, వెళ్ళు అన్నప్పుడు సంతోషంగా నయమాను వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి సిరియా దేశంలో సువార్తను ప్రకటించుకున్నాడు నయమాను. సంకటములను కుదుర్చువాడు మన దేవుడు. అందుకని ఇక్కడ ఒక హాస్పిటల్లో ఒక రోగిగా తను తాను చూసుకుంటున్నాడు దావీదు. చెప్తున్నాడు, నేను ఒక సంకటములో రోగములో ఉన్నప్పుడు ఆ రోగమును కుదుర్చువాడు ఆయన. చక్కని దానికి ఎట్లా సెట్ చేయాలో ఆయనకి తెలుసు, ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆయనకి తెలుసు. అది రెండవది. దాని తర్వాత మూడవది రండి, ఇప్పుడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో ఉన్నాడు అంటే ఏంటి? ఎ డెడ్ మ్యాన్ ఇన్ ఎ గ్రేవ్. దావీదు ఎక్కడున్నాడు? సమాధిలో ఉండి మాట్లాడుతున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఏ డెడ్ మ్యాన్ ఇన్ ద గ్రేవ్. సమాధిలోంచి నా ప్రాణమును విమోచించేవాడు, విమోచకుడు కదా. సమాధిలోంచి ఎవరైనా మాట్లాడగలుగుతారా? ఇంకొక ఆయన హిజ్కియా అనే ఆయనకు రోగం వచ్చింది. హిజ్కియా అనే ఆయనకు రోగం వచ్చినప్పుడు మరి యెషయా వచ్చి చెప్తాడు, నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు చనిపోతున్నావు అని చెప్పినప్పుడు హిజ్కియా గోడవైపు తిరిగి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి వేడుకున్నప్పుడు మళ్ళీ యెషయాను పంపించి నీకు 15 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇస్తానని చెప్పినప్పుడు అప్పుడు హిజ్కియా ఒక మంచి పాట రాస్తాడు. హిజ్కియా మంచి పాట ఏంటంటే చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయం. నేను విస్తారంగా మీకు వివరించను కానీ కొన్ని మాటలు చెప్తాను. చూడండి 18-19, 38లో 18-19. పాతాళమున నీకు స్తుతి కలుగదు, వృద్ధి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు ఈ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు హిజ్కియా అంటే, అయా పాతాళంలో నీకు స్తుతి కలగదు, అక్కడ ఏడుపు రోదన మరి భయంకరమైన వేదన ఉంటుంది. అయితే సమాధిలోనికి దిగువారు కూడా నీ సత్యమును ఆశ్రయించరు. ఎవరు నిన్ను ఆరాధిస్తారు? ఎవరు నిన్ను స్తుతిస్తారు? సజీవులే కదా. కాబట్టి సమాధిలో పడి ఉన్న నన్ను నీవు లేవనెత్తావయ్యా అని చెప్తున్నాడు. నన్ను సజీవుడిగా చేశావు, జీవము గల సంఘంలోనికి నడిపించాం. కాబట్టి మూడవదిగా మనం చూస్తే ఏ డెడ్ మ్యాన్ ఇన్ గ్రేవ్. మొదటిదేంటి? కోర్టులో ఒక క్రిమినల్, హాస్పిటల్లో ఒక రోగి. మూడవదిగా సమాధిలో ఒక శవంలా పడి ఉన్నాడు. తను ఎట్లా చూపుతున్నాడు? తను అక్కడ అలా తను తెలుసుకుంటున్నాడు. ఇది మూడవది. నాలుగో దానికి రండి. కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఏంటంటే ఇక్కడ ఒక కిరీటమును ధరించుకున్న వ్యక్తిగా ఎవరు? కిరీటాన్ని ఎవరు ధరించుకుంటారు? ఏ కింగ్ ఇన్ ద ప్యాలెస్. ఒక అంతఃపురంలో రాజుగా దావీదు చూస్తున్నాడు. అవి నెగిటివ్ థింగ్స్ అయి ఉండొచ్చు కదా. క్రిమినల్ నెగిటివ్ థింగే, రోగి నెగిటివ్ థింగే, దాని తర్వాత చచ్చినవాడు నెగిటివ్ థింగే. కానీ ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు, అయ్యా కరుణా కటాక్షం నీకు కిరీటంగా ఉంచుచున్నాడు అంటే ఇక్కడ నీవు నాకు ఉంచి ఉన్నావు అని చెప్తున్నాడు. కిరీటంగా ఉంచే దేవుడు. కాబట్టి ఎ షెపర్డ్ వాజ్ క్రౌన్డ్ యాజ్ కింగ్. ఒక కాపరి రాజుగా కిరీటము పెట్టబడ్డాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇది అప్లై చేస్తాం. మనం ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చచ్చినవారు. ఒకప్పుడు మనం రోగముతో ఒంటి నిండా మరి ఆ యొక్క కురుపులతో ఒంటి నిండా గాయములతో నింపబడినాం. మన యొక్క ఆ గాయములు ఎవరు కూడా దాన్ని స్వస్థపరచలేదు, దాన్ని పిండలేదు, దానికి మందు వేయలేదు. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక మాట,
చాలా గంభీరమైన మాట ఉంటుంది. రండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. అరకాలు మొదలుకొని 1:6, ఐజయా 1:6, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. అట్లాంటి స్థితి నాది. అలాంటి పరిస్థితిలో ఉన్న, రోగంలో ఉన్న, రోగిగా ఉన్న, ఆసుపత్రిలో ఉన్న నన్ను నీవు నా సంకటములన్నిటినీ కుదిర్చావు. అంత మట్టుకే కాదు, నేను పాపములతో, రోగములతో చచ్చిన వాడినైపోయాను. నీవు నన్ను లేవనెత్తావు, నన్ను విమోచించావు. దాని తర్వాత నన్ను విమోచించి నువ్వు ఎక్కడ పెట్టావు? 103వ కీర్తనలో చూసారా? క్రమం చూసారా ఎంత చక్కగా ఉందో? అక్కడ నీవు కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచుచున్నావు. ఎంత అద్భుతమైన దేవుడు. అంత మట్టుకే కాదు, 5వ వచనంలోకి రండి. ఇది 5వ విషయం. పక్షిరాజు యవనం వలె నీ యవనమును ప్రస్తుతచుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. 5వది ఏంటంటే తృప్తిపరచబడిన వ్యక్తి, సాటిస్ఫైడ్ బిలీవర్. ఇది 5వ విషయం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తన యొక్క జీవితం? ఒక క్రిమినల్గా, ఒక నేరస్తుడిగా, ఒక రోగిగా, ఒక చచ్చినవాడిగా ఉన్నవాడిని పేరు పెట్టి పిలిచి కిరీటము పెట్టి మరి తనను ఉన్నతమైన రాజుగా చేసి, అంతమట్టికే కాదు కానీ మేలుతో తన హృదయాన్ని తృప్తిపరిచాడు. ఉందా నీకు మేలు? ఉందా నీకు తృప్తి? ఉంటే దావీదు వాళ్ళు ఎట్లనంట, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. అంతా అంటున్నాడు. ప్రాణము, దేహము, తన అంతరంగములో ఉన్న ప్రతి అవయవము దేవుణ్ణి సన్నతించాలని చెప్తున్నాడు. అట్లా చేస్తాం మనం. కొన్ని అవయవాలని దుష్టునికి అప్పచెప్తాం, కొన్ని అవయవాలను దేవునికి అప్పచెప్తాం. ఒక చెయ్యి దుష్టునికి ఇస్తాం, ఒక చెయ్యి దేవునికి ఇస్తాం. ఒక చిన్నపిల్లడితోటి ఒకసారి ఒక కథ చెప్పిందనంట సండే స్కూల్లో. లాజరు ధనవంతుడి కథలు చెప్పారు. లాజరు ధనవంతుడి కథ చెప్పి సండే స్కూల్ టీచర్ అడిగిందంట పిల్లల్ని అడిగిందంట, మీరు లాజరు వాళ్ళే ఉండాలా, ధనవంతుడి వాళ్ళే ఉండాలనుకుంటున్నారా? నేను చెప్పాను ఎంతమంది. ఏమన్నాడు ఆ పిల్లడు? నేను పరలోకంలో లాజరు వాళ్ళే ఉండాలి, ఈ లోకంలో ధనవంతుడి వాళ్ళే ఉండాలంట. ఈ లోకంలో ధనవంతుడి వాళ్ళే, పరలోకంలో మరి లాజరు వాళ్ళే ఉండాలి అని చెప్పాడు. భలే తెలివైనోడు కదా పిల్లోడు కదా. అట్లా అవుద్దా? ఒక చెయ్యి ఈ లోకం, ఒక చెయ్యి పరలోకం అవుతుందా? ఒక చెయ్యి, ఒక కాలు ఈ పడవ, ఒక కాలు ఆ పడవ అవుతుందా? కొంచెం అటు ఇటుగా అవ్వదు కదా. దావీదు ఏమంటున్నాడనంటే సమస్తమును. సో దావీదు ఇప్పుడు తన్ను 5 రకాలుగా పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు దేవుణ్ణి 5 రకాలుగా చూపిస్తాడు మనకి. చూడండి, దావీదు దేవుణ్ణి 5 రకాలుగా ఎట్లా చూపిస్తాడు అని అంటే, ఇప్పుడు మొట్టమొదటిగా తను క్రిమినల్గా ఉన్నాడు. అంటే దోషిగా ఉన్నాడు. తన దోషములన్నిటినీ క్షమించువాడు అంటే నీతిమంతుడిగా చేశాడు. ఎప్పుడైనా మీరు చూసారా? కోర్టులో ఒకవేళ దోషి అని తన మీద కేసు పెట్టి పంపించినప్పుడు, తను నిర్దోషి అయినప్పుడు ఆ జడ్జ్ చాలా గౌరవంగా నీ మీద పెట్టిన అభియోగాలు ఏవి కూడా ప్రూవ్ చేయబడలేదు కాబట్టి నిన్ను నీతిమంతుడిగా ఇక్కడి నుంచి పంపిస్తున్నాం. హిందీలో ఏమంటారంటే బాయిజత్ బరీ కర్తే హై, అంటే నీ మీద పెట్టబడిన ఏ దోషము కూడా నీ మీద పూర్తిగా అది కొట్టివేయబడుతుంది. నువ్వు నీతిమంతుడవు. దేవుడు మనల్ని అట్లా చేస్తాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అందుకనే ఎట్లా తీర్చాడు ఆయన అంటే, ఆయన నీతిమంతుడు కనుక. ఒక నీతిమంతుడైన దేవుడే నీతిమంతుడిగా తీర్చగలుగుతాడు. ఈ లోకంలో అనేక మంది దేవతలు ఉన్నాయి, అనేక మంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ యొక్క ఆ గ్రంథాలను చూస్తే కంపే ఉంటుంది. వాళ్ళు దేవతలుగా కొనియాడబడుతున్నారు. నేను వాళ్ళ గురించి నేను కించపరచడానికి చెప్పట్లేదు, దేవుని గురించి చెప్తున్నాను. ఏమిటంటే యెహోవా నీతి. త్వరగా చెప్తాను రెఫరెన్స్లు. ఇర్మియా గ్రంథం 23:6 దేవుడిని ఎట్లా చూపిస్తున్నాడు దావీదు అంటే, ఇర్మియా గ్రంథం 23:6 అక్కడ ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును,
యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. యెహోవా మనకు యెహోవా సిద్కెను అనే పేరు అనమాట. యెహోవా సిద్కెను, జెహోవా సిద్కెను. సిద్కెను స్పెల్లింగ్ కూడా చెప్తున్నారు పిల్లలను రాసుకోవాలంటే TSIDKENU. TSI టీ సైలెంట్, TSIDKNENU సిద్కెను అంటే యెహోవాయే నీతి. నేను దోషములతో నింపబడినప్పుడు నా దోషములన్నిటినీ క్షమించడానికి యెహోవాయే నీతి. 1 కొరింథీ 1:31 యేసుక్రీస్తు ప్రభు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన ఆయను. 1 కొరింథియన్స్ అతిశయించువాడు ప్రభునందు అతిశయించినట్లు అని రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన అంటే క్రీస్తు నీతి అయ్యాడు మనకి. ఇప్పుడు నీతిని ధరించుకున్నాం. అందుకే బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభునందు బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినాడు. యేసు క్రీస్తుని ధరించుకున్న వారుగా అయ్యారు, నీతిని ధరించుకున్న వారుగా అయ్యారు. యెహోవా సిద్కెను. ఇంకా ఎవరైనా బాప్తిస్మం కొరకు వెనకాడుతుంటే చెప్తున్నాను, మీరు దిగంబరులుగా తిరుగుతున్నట్టు లెక్క. అంటే ఏంటంటే క్రీస్తుని సంపూర్ణంగా ధరించుకోలేదు. ఇంకా క్రీస్తుని ధరించుకుని నీతి అనే మైమరువును ధరించుకోవాలి. కాబట్టి ఇప్పుడు దేవా, నేను దోషములతో నింపబడినప్పుడు నా దోషములను నువ్వు క్షమించావు, నీవే నా నీతి. యెహోవా సిద్కెను. ఇది మొదటిది. నేను 5 చెప్తానన్నాను కదా, దేవుణ్ణి ఎట్లా చూపించాడు దావీదు అనేది. రెండోది గారండి, ఇప్పుడు తన రోగమును హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన స్వస్థపరిచాడు. ఆయన పేరేం పేరు అవ్వాలి అప్పుడు? యెహోవా రాఫా, యెహోవా రోఫే అని కూడా అంటారు. యెహోవా రాఫా. ఎక్సోడస్ 15:26, నిర్గమకాండం 15:26, నిర్గమకాండము 15:26. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన వాగ్దానం 26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. జెహోవా రాఫా. దావీదు ఏం చెప్తున్నాడంటే, నా పితరులను స్వస్థపరిచిన దేవుడు, నన్ను స్వస్థపరిచిన దేవుడు, నా రోగములను కుదుర్చువాడు, నా సంకటములను కుదుర్చువాడు ఆయన యెహోవా రాఫాగా ఉన్నాడు. రెండోదిగా ఏంటి? యెహోవా రాఫా అంటే స్వస్థపరచువాడు. యెహోవా సిద్కెను అంటే యెహోవా నా నీతి. రెండవది యెహోవా స్వస్థపరచువాడు, యెహోవా రాఫా. మూడవదిగా చూస్తే ఇప్పుడు మరణము నుండి కదా, డెత్ లేకపోతే గ్రేవ్లో ఉన్నవాడు ఎట్లా తను విమోచింపబడ్డాడు. ఇప్పుడు మరణము నుండి లేపేవాడు. యెషయా గ్రంథం 47వ అధ్యాయము, యెషయా గ్రంథం 47వ అధ్యాయము 4వ వచనం. యెషయా 47:4, ఐజియా 47:4. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునకు యెహోవా అని మా విమోచకునికి పేరు. అంటే నన్ను మరణము నుంచి విమోచించావని చెప్పాడు కదా, నా రెడీమర్, నేను చచ్చిన స్థితిలో ఉండగా నన్ను విమోచించావని చెప్పాడు కదా. ఇప్పుడు యెహోవా సబావోత్ అనే పేరు. యెహోవా సబావోత్. ఈ స్పెల్లింగ్ కూడా చెప్తాను, TSABAOTH. సబావోత్ అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. తన సైన్య సమూహములను పక్కన పెట్టి మన కొరకు తను తాను అప్పగించుకొని సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మరణము నుంచి తప్పించి విమోచించువాడు. దావీదు ఏం చెప్తున్నాడనంటే, నా దేవుడు యెహోవా సబావోత్. అట్లాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. దావీదు మనకు అదే నేర్పిస్తున్నాడు. దాంట్లో ఏముంది? తర్వాత 4వదిగా ఏముంది? నన్ను కిరీటముతో
అలంకరించి అన్నాడు కదా 103వ కీర్తనలో షెపర్డ్ హూ వాజ్ క్రౌన్డ్, ఒక కిరీటము చేత మరి ఆయన నన్ను నింపాడు, లేకపోతే నా మీద కిరీటము ఉంచాడు అని అంటే ఆయనే నాకు సమస్తమును సమకూర్చువాడు. నేనే పాటి వాడిని, నేను ఎక్కడ వాడిని, ఆయన సమకూర్చాడు, నన్ను చేర్చాడు. అందుకనే ఆయన నన్ను సమకూర్చువాడు. నేను ఎక్కడెక్కడో, నేను జంగిల్లో ఉండాల్సింది. ఎప్పుడు తన జీవితం అంతా జంగిల్లోనే గడిచింది, పొలాల్లో గడిచింది, కొండల్లో గడిచింది. అలాంటివి తీసుకొచ్చాడు, సమకూర్చాడు, ఒక కుటుంబం ఇచ్చాడు, ఒక రాజ్యం ఇచ్చాడు, దేవుని ప్రజలను కాసేవాడిగా చేశాడు. అంటే యెహోవా ఈరే, నన్ను సమకూర్చిన దేవుడు. యెహోవా ఈరే అంటే మనకేది గుర్తు రావాలి? ఎవరన్నారు యెహోవా ఈరే అని? మొట్టమొదటిగా అబ్రహాము అన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో 14వ వచనంలో ఆయనే చూచుకుంటాడు, ఆయనే సమకూర్చుకుంటాడు అని చెప్పాడు కదా. ఇప్పుడు దావీదు అదే జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నన్ను సమకూర్చాడు దేవుడు. నేను ఎక్కడో కాపరిగా ఏదో గొర్రెల దగ్గర ఉండేవాడిని, గొర్రెల శాలలో ఉండేవాడిని, అక్కడి నుంచి తీసుకుని వచ్చాడు, నన్ను సమకూర్చాడు. యెహోవా జైరే, యెహోవా ఈరే. దాని తర్వాత ఇక చివరిది చూద్దాం, 4 విషయాలు. యెహోవా సిద్కెను, యెహోవా రాఫా, యెహోవా సబావోత్ అండ్ యెహోవా జైరే. ఇప్పుడు రండి, తర్వాత ఏముంది? 5వది తృప్తిపరిచాడు కదా, మనల్ని తృప్తిపరిచాడు, సాటిస్ఫై చేశాడు. ఇప్పుడు కీర్తనకారుని అడిగామనుకోండి, ఎట్లా నువ్వు దేవుని చూపిస్తావు మాకు అంటే 23వ కీర్తనకు రండి. 23వ కీర్తన మొదటి చరణం, మొదటి 2 చరణాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరు నాకు అంటే యెహోవా రోహి. చెప్పండి, యెహోవా రోహి అంటే యెహోవాయే నా కాపరి, నన్ను తృప్తిపరచువాడు. ఎట్లా? ఇక్కడ చక్కగా పచ్చిక గల చోట్ల పరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలములను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అని మాటలన్నీ చదువుకుంటున్నప్పుడు ఆయన నన్ను తృప్తిపరిచే కాపరి. నేను నా గొర్రెలకి ఎట్లా తృప్తిపరచడానికి నేను చేసేవాడినో దానికంటే ఎక్కువగా నన్ను చేస్తున్నాడు నా ప్రభు, నన్ను తృప్తిపరిచేవాడు. కాబట్టి ఈ 5 రకాలుగా దేవుని చూపించాడు, 5 రకాలుగా తను చూసుకున్నాడు, 5 రకాలుగా దేవుని చూస్తున్నాడు. ఇప్పుడు 5 విషయాలను ఈ రెండింటిని కలిపి చెప్తున్నాడు. 5 విషయాలు త్వరగా చెప్తాను. నా పాపములు క్షమించబడినాయి, నా రోగమును కుదర్చబడినాయి, నాకు నిత్య జీవం ఇవ్వబడింది, నన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన పనికి ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను అన్ని విషయములలో తృప్తిపరుస్తున్నాడు. డేవిడ్ రికన్సైల్డ్ దీస్ 2 థింగ్స్ అండ్ దట్ వాజ్ హిస్ ఎక్స్పీరియన్స్. ఇది తన అనుభవం. నా పాపములు క్షమించబడినాయి, నా రోగములు కుదర్చబడినాయి, నా జీవితము చచ్చిన స్థితిలో ఉండగా నిత్య జీవమునిచ్చాడు, నన్ను కిరీటంతో అలంకరించాడు, నన్ను అన్ని విషయములలో తృప్తిపరిచాడు. అట్లాంటి దేవుణ్ణి నేను, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఎందుకంటే ప్రాణం మర్చిపోతా ఉన్నాను చాలాసార్లు. ఇప్పుడు పాత నిబంధనలో ఒక ఈయన ఎట్లా అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దని చెప్తుంటే, క్రొత్త నిబంధనలో ఒక ధనవంతుడు, ఆయన ఏం చెప్తున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీకు ఎంత అంటే అంత ఉందని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయనతో అంటున్నాడు మూర్ఖుడా అని దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదుతో మాట్లాడితే దేవుడు అంటే జ్ఞాని అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం జ్ఞానులుగా ఉన్నామా, మూర్ఖులుగా ఉన్నామా? లేచి నిలబడి పాట పాడదాం, ప్రభుని ఆరాధించుకోవడానికి సిద్ధపడదాం. ఈ ఒక పాట 166 పాట